పాకిస్తాన్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ చనిపోయారు. 6 రోజుల పాటు మృత్యుతో పోరాడిన ఆయన భారత కాలమానం ప్రకారం రాత్రి 1:30 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. సరబ్ను స్వదేశానికి తీసుకువచ్చి బతికించుకోవాలనుకున్న కుటుంబ సభ్యులకు కన్నీరే మిగిలింది. సరబ్ మృతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆరు రోజుల మృత్యు పోరాటం ముగిసింది. దేశం కాని దేశంలో కారాగారంలో తోటి ఖైదీలే రాక్షసులుగా మారి జరిపిన పాశవిక దాడిలో గాయపడిన 49 ఏళ్ల భారతీయ ఖైదీ సరబ్జిత్ సింగ్ కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం 1:30 తుది శ్వాస విడిచినట్లు చికిత్స అందిస్తున్న లాహోర్ వైద్యులు ప్రకటించారు. శవ పరీక్షపై అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలా, భారత అధికారులకు అప్పజెప్పాలా అనే విషయంపై పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న సరబ్జిత్ సింగ్ 22 ఏళ్లుగా కారాగారంలో ఉంటున్నారు. హర్కోట్ లఖ్పత్ జైల్లో ఉన్న ఆయనపై ఏప్రిల్ 26న 6 తోటి ఖైదీలు అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డారు. ఇటుకలు, బ్లేడ్లతో హత్యాయత్యానికి పాల్పడ్డారు. దుండగుల దాష్టీకంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సరబ్జిత్ కు లాహోర్లోని జిన్నా ఆసుపత్రిలో వైద్యం అందించారు. సరబ్జిత్ తలపై తీవ్ర గాయం కావడం వల్ల శస్త్రచికిత్స తప్పనిసరి అయినప్పటికీ అంతర్గత రక్తస్రావం అధికంగా ఉందని, ఈ పరిస్థితుల్లో చేయడం కుదరదని చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న అతను శాశ్వత కోమాలోకి వెళ్లినట్లు బుధవారం వైద్యులు వెల్లడించారు. మృత్యువుతో పోరాడుతున్న ఆయన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు పాక్ వెళ్లారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సరబ్ను చూసిన సోదరి, భార్య, 2 కూతుళ్లు చలించిపోయారు. ఆయన్ను భారత్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దౌత్య, న్యాయపరమైన నిబంధనలు వీడి సరబ్ను స్వదేశానికి పంపాలని దాయాది దేశానికి స్పష్టమైన సందేశం పంపింది. స్వదేశానికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు సోనియా గాంధీ, ప్రధాని, హోంమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. సరబ్ను వైద్యం కోసం భారత్ కు రప్పించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేయాలనుకున్న సమయంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది.